సాయిరామ్. పుణ్యాత్ములు మాత్రమే ఈ కథలను వినగలరు. ఈ సాయి కథామృతం అందరినీ విషయ నిర్ముక్తులను చేస్తుంది. సాయి కథ నిర్మలమైనది, పావనమైనది. సజ్జనులు, ప్రేమాలువులు అయిన శ్రోతలు ఈ కథలను విందురుగాక. వారి ప్రబల పంచమహాపాతకాలు కూడా దహించి నశించిపోతాయి. మనం భవపాసంలో బంధితులమై ఉన్నాము. ఈ పాసంలో మన నిజరూపం దాగి ఉంది. సాయి కథా శ్రవణం వల్ల ఈ బంధం వదులవుతుంది, నిజస్వరూపం బయటపడుతుంది. మనం ఈ కథలను ఆమరణం జీవితాంతం విందుముగాక. అనునిత్యం వీటిని అధ్యయనం చేయుదుముగాక. సాయి కథలను చదువుతూ ఉంటే, భక్తిభావంతో వింటూ ఉంటే సహజంగానే సాయి ధ్యానం కుదురుతుంది. కనుల ముందు సాయి సగుణ స్వరూపం ప్రత్యక్షం అవుతుంది. సంసార విరక్తి ప్రాప్తిస్తుంది. సాయి బోధ హేమాట్ కథ. 1916లో నేను ప్రబుద్ధ ఉద్యోగం నుంచి విరమించాను. నాకు పెన్షన్ ఏర్పాటయింది. షిరిడీకి వెళ్ళే సమయం కూడా ఆసన్నమైనది. అది గురు పౌర్ణమి. గురు పూజ చేయడానికి భక్తులంతా సమకూడారు. అప్పుడు హఠాత్తుగా అన్నా చించనీకర్లో ఏదో ప్రేరణ కలిగింది. అతను నా గురించి బాబాతో నొక్కి మరీ చెప్పాడు. బాబా, ఇతని కుటుంబం పెద్దదవుతుంది. ఇతనిపై నీ కరుణ చూపించు. ఇతనికి మరొక ఉద్యోగాన్ని ఏర్పాటు చేయి. ఇప్పుడు ఇతనికి వచ్చే పెన్షన్ ఇతని కుటుంబ పోషణకు ఎలా సరిపోతుంది? ఇతని చింత దూరమయ్యేందుకు నువ్వేమైనా చేయాలి అని అతను నా గురించి బాబాకు చెప్పాడు. అలాగేలే, ఇతనికి మరొక ఉద్యోగం దొరుకుతుంది. అయితే ఇక నుండి ఇతను నా సేవలోనే జీవించవలసి ఉంటుంది. తద్వారా అతనికి కూడా సుఖశాంతులు లభిస్తాయి. ఇతని విస్తళ్ళు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. ఇతను జీవించి ఉన్నంత వరకు అవి ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఇతను శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో నన్నే పూర్తిగా ఆశ్రయిస్తే ఇతని కష్టాలన్నీ దూరమైపోతాయి. మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తిస్తాం, దానివల్ల మాకేంటి నష్టం అని అనేవారు పదభ్రష్టులవుతారు. ధర్మాచరణాన్ని వదిలివేసిన వారిని మనం దూరంగా ఉంచాలి. వారికి మనం దూరంగా ఉండాలి. వారు మన ముందు వస్తూ కనిపిస్తే మనం మరో దారిని పట్టుకోవాలి. వారిని చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా మనం భావించాలి. వారి నీడ కూడా మనలను స్పర్శించకూడదు. కాస్త కష్టమైనా సరే మనం సహించి వారికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఆచారహీనులు, శీలభ్రష్టులు, వివేకహీనులు, కర్మనష్టులు, ఇష్టానిష్టాలు ఎరుగని వారు, ఇలాంటి వారు తమ అభీష్టాన్ని ఎలా పొందగలరు? మనం ఎవరినీ కూడా నిరాకరించరాదు. కుక్క, పంది, ఈగ ఏదైనా కావచ్చు. మన పూర్వజన్మలో మనకు వాటితో ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టే అవి మన వద్దకు వస్తూ ఉంటాయి. సాయిరామ్, 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 సాయిరామ్.